ఇది కరెక్ట్ కాదు. మంత్రుల తీరు మారాల్సిందే. అంతా మీ చేతుల్లోనే పెట్టా. మీతో అయ్యే పని కూడా చేయకుండా ఏం పట్టించుకోకపోతే ఎట్లా అంటూ మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి గుస్సా కావడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి మంత్రులను టార్గెట్ చేయడంపై సొంత పార్టీలోనే హాట్ డిస్కషన్స్ జరుగుతోంది. ఆల్ ఆఫ్ సడన్ గా సీఎం మంత్రులను ఎందుకు టార్గెట్ చేసినట్లు? రేవంత్ రెడ్డి మాటలు వెనుక ఇంటెన్షన్ వేరే ఉందా? మంత్రుల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. నిధులు, బాధ్యతలు అన్నీ ఉన్నా సరిగా పని చేయట్లేదని ఫైర్. పార్టీ మీటింగులో సీఎం మంత్రులను ఎందుకు టార్గెట్ చేసినట్లు? ముఖ్యమంత్రి కామెంట్స్ వెనుక రీజన్ వేరే ఉందా? అమాత్యులపై సీఎం గుస్సా అందుకేనా? అసలే అధికార పార్టీ, పైగా సీఎం హాజరైన కార్యక్రమం, అంతకు మించి పార్టీ మీటింగ్. అక్కడ కాంగ్రెస్ లీడర్లంతా ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అదే డయాస్ మీద కూర్చున్నారు. సరిగ్గా ఇదే టైంలో మైక్ అందుకున్న సీఎం రేవంత్ క్యాబినెట్ సహచరులపై తన మనసులో మాటను చెప్పేశారు. మీ పనితీరు బాలేదు, ఇట్లయితే కష్టం అంటూ మంత్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గాంధీ భవన్ వేదికగా జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అమాత్యులను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరు సరిగా లేదని, పనితీరు మార్చుకోవాలి అన్నారు సీఎం. పైగా కార్పొరేషన్ పదవుల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులే చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో లీడర్ల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాల్సింది కూడా మంత్రులే అంటూ తేల్చి చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 90% విజయం సాధించేలా మినిస్టర్లే బాధ్యత తీసుకోవాలన్నారు. మంత్రులపై పార్టీ వేదిక మీద సీఎం ఈ స్థాయిలో ఫైర్ అవడం ఇదే ఫస్ట్ టైం. ఏడాదిన్నర కాలంలో మంత్రులను డైరెక్ట్ గా కానీ, ఇన్ డైరెక్ట్ గా కానీ ఏ ఒక్కరోజు సీరియస్ కామెంట్స్ చేయలేదు సీఎం. పైగా మంత్రులకు వారి వారి శాఖల్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు. కానీ పీఎస్సీ వేదికగా మంత్రులపై మొట్టమొదటిసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. అయితే సీఎం ఈ స్థాయిలో ఫైర్ కావడానికి కారణం లేకపోలేదు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వకుండా మంత్రులంతా సైలెంట్ గా ఉండిపోతున్నారట. ప్రభుత్వం, సీఎంపై ఎవరైనా విమర్శలు చేస్తే మొదటగా స్పందించాల్సిన మంత్రులే పట్టనట్లుగా ఉంటున్నారట. సీఎంను ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు కూడా మంత్రులు ముందుకు రావడం లేదట. ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్ లో కాస్తో కూస్తో సీఎంకు అండగా ఉంటూ అపోజిషన్ మీద అటాక్ చేస్తుండేవారు మినిస్టర్లు. కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట. తనను ఎవరైనా విమర్శిస్తే అమాత్యులు కామ్గా ఉండడం సీఎంకు నచ్చడం లేదట. ప్రతిపక్షాల విమర్శలకు కూడా సీఎంగా తానే సమాధానం చెప్పుకోవాలా అనే గుస్సా మీద ఉన్నారట రేవంత్. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మున్ముందు మరిన్ని చిక్కులు తప్పేలా లేవని ఆలోచనతో మంత్రులకు సీఎం చురకలు అంటించారని అంటున్నారు. అదును చూసి పీఎస్సీ వేదికగా సీఎం మంత్రులను టార్గెట్ చేశారని పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. సీఎం రేవంత్ క్లాస్తో అయినా మంత్రులు దారిలోకి వస్తారా, లేక షరా మామూలే అంటూ సైలెంట్ గా ఉండిపోతారా అనేది వేచి చూడాలి.